నమస్కారం. బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎంపీ జె శాంత 2009 ఎన్నికల్లో బీజేపీ తరపున బళ్ళారి ఎంపీగా గెలిచిన శాంతకు వైసీపీ కండువ కప్పిన సీఎం జగన్. అసెంబ్లీ లోక్సభ స్థానాల ఇన్ఛార్జీల రెండో జాబితా విడుదల చేసిన వైసీపీ. ఇటీవల 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు. తాజాగా 27 మందితో రెండో జాబితా విడుదల. పలువురు సిట్టింగ్లకు తప్పని స్థానచలనం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభించిన భవానీ దీక్ష విరమణలు. 5 రోజుల పాటు కొనసాగనున్న విరమణలు. 4 హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేసిన ఆలయ అధికారులు, అర్చక స్వాములు. ఏపీలో ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో పార్టీలకు రాజీనామాలు, పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. ఇవాళ అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ జె శాంత వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శాంతకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ విజయం కోసం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని ఆమెకు సూచించారు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన శాంత 2009 ఎన్నికల్లో బీజేపీ తరపున బళ్ళారి నుంచి ఎంపీగా గెలిచారు. ఆమె వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారు. ఇవాళ వైసీపీలో చేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఓ ఇంటికి పెద్ద కొడుకులా సీఎం జగన్ బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని, ఆయన చేస్తున్న మంచి పనులను దేశమంతా చూస్తుందని కొనియాడారు. నమ్మి ఈ పార్టీ విలువలను చూసి ఈ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈ పార్టీ ఇడీ దేశంలోనే ఏ ఒక్క పార్టీ కూడా చేయనటువంటి మంచి పనులు జగన్మోహన్ రెడ్డి అన్నగారు చేస్తా అన్నారు. ప్రజా సంక్షేమాల గురించి ఇడీ దేశమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నగారిని పొగడుతూ ఉంది. ఈరోజు అటువంటి ఒక పార్టీ ఈరోజు ఈ పార్టీకి నేను చేరడము చాలా సంతోషంగా ఉంది. ఈ పార్టీకి నేను కూడా ఒక సామాన్య కార్యకర్తలక ఈరోజు పార్టీ ఏమి ఇస్తుంది అనే కన్నా పార్టీకి నేను కూడా కార్యకర్తల్లో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి ఈ పార్టీకి ఈరోజు చేరడం జరిగింది. ఈ పార్టీ కార్యకర్తలకు మరియు పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ, అందరూ కూడా కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించాలి, మీ బిడ్డగా నన్ను స్వీకరించాలి, మీ చెల్లిగా నన్ను ఆదరించాలి, మీ అక్కగా నన్ను చూడాలి, ప్రతి ఒక్క విషయంలోనూ మీ తోడుగా నీడగా ఉంటాను. వైఎస్ఆర్పీసీ కుటుంబంలో మనమందరము కలిసి కష్టపడి పనిచేద్దాము. మనందరము కూడా ఈ జగనన్న గారికి చేదోడుగా ఉందాము. దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం ప్రవేశపెట్టిందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాల ద్వారా లబ్ధి కలిగిందన్నారు. జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం అమలుపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గిరిజన తెగల్లో కూడా బాగా వెనుకబడిన తెగలున్నాయని, వారిని ఇప్పటి వరకు ఎవరు అంతగా పట్టించుకోలేదన్నారు. అలాంటి వారందరి అభివృద్ధి కోసమే ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. 2023-24 నుంచి 2025-26 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కేంద్రం వాటాగా 15,336 కోట్లు, రాష్ట్రాల వాటాగా 8,768 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర పథకాల ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా ఆరోగ్య పరిరక్షణ, నిరంతరం నీటి సౌకర్యం, ప్రతి ఇంటికి విద్యుత్, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు, మల్టీపర్పస్ కేంద్రాలు, సోలార్ వీధి దీపాలు, మొబైల్ టవర్లు, వొకేషనల్ విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎస్లకు రాజీవ్ గౌబా సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాల ద్వారా లబ్ధి కలిగించాలన్నారు. ఈ నెల 15న ప్రధాని మోడీ వర్చువల్ గా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లోని కొత్త బల్లుగూడ, పాత బల్లుగూడకు చెందిన ఆదివాసీలతో మాట్లాడతారని చెప్పారు. అనంతరం సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఈ అంశంపై రాష్ట్ర అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని పీవీటీసీ ఆవాసాల్లోని వారందరికీ వివిధ పథకాలను మిషన్ మోడల్లో పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
ఉన్నత విద్యలో అంతర్జాతీయ యూనివర్సిటీల కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ రాష్ట్రంలోని యూనివర్సిటీలు ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేసేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. తద్వారా విదేశాలకు వెళ్లి చదువుకోలేని ఎందరో విద్యార్థుల MIT, హార్వర్డ్ వంటి ప్రఖ్యాత వర్సిటీలు అందించే సుమారు 2000 కోర్సులను ఆన్లైన్లో చదువుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై సమగ్ర అవగాహన కల్పించేలా ఉన్నత విద్యా మండలి రూపొందించిన కెరీర్ టూల్ కిట్ ఆన్లైన్ మీటింగ్ ప్రోగ్రామ్ ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా చదువులు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందన్నారు. నూతన జాతీయ విద్యా విధానం కంటే ముందుగానే ఏపీ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఇందులో భాగంగా ఉన్నత విద్యలో 10 నెలల ఇంటర్న్షిప్ ను తప్పనిసరి చేశామన్నారు. తొలిసారిగా స్టెఫెండ్ తో కూడిన ఇంటర్న్షిప్ ను ఇచ్చేలా అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలతో కలిసి విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ఉన్నత విద్యా మండలి 10 లక్షల మందికి పైగా విద్యార్థులకు మేలు చేస్తూ ప్రతి సెమిస్టర్ లో విభిన్న అంశాల్లో మార్గనిర్దేశం చేసేలా కెరీర్ టూల్ కిట్ ను తీసుకురావడం అభినందనీయమన్నారు. అనంతరం ఉన్నత విద్యా ముఖ్య కార్యదర్శి జె శ్యామలారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఫ్యూచర్ స్కిల్స్, నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిందన్నారు. వాటి ఫలితాలే ఇండియా స్కిల్ రిపోర్ట్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టాయన్నారు. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్యామలరావు గారికి, మా ఎంసీ చైర్మన్ రామచంద్రెడ్డి గారికి, వైస్ చైర్మన్ గారికి, మా ఎంసీ అధికారులందరికీ, అలాగే పాత్రికేయులందరికీ నమస్కరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఎడ్యుకేషన్ సంబంధించి ఒక మంచి ప్రోగ్రామ్ని ఇవాళ నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది పిల్లలకి, స్టూడెంట్స్కి, విద్యార్థులకి ఒక అవకాశాన్ని, ఒక మంచి వాళ్ళ తాలూకా జాబ్ ఓరియంటేషన్లో వారి కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి కెరీర్ టూల్ కిట్ని ఇప్పుడు ఇనాగ్రేట్ చేయబోతున్నాం. దీని తాలూకా ఫీచర్స్, దానివల్ల ఉపయోగాలు అన్నీ కూడా ఎంసీ చైర్మన్ గారు అలాగే మా శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి తాలూకా ఉద్దేశం ఏంటంటే ప్రతి విద్యార్థి, ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థి, ఆర్ట్స్ అవనండి, సైన్స్ అవనండి, ఇంజనీరింగ్ అవనండి, మెడికల్ అవనండి, ఎవరవనండి, ఆ స్టూడెంట్ కెరీర్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ వాళ్ళకు జాబ్ ఓరియంటెడ్గా ఉండాలి, దానికి సంబంధించి ముందుగానే ఆలోచన చేయాలనేది ముఖ్యమంత్రి గారి తాలూకు ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ఈ ఆలోచన చేస్తూ ఈ కార్యక్రమం అంతటిని కూడా మరి చేశాం. ఇందాక శ్యామలరావు గారు చెప్పడం కూడా జరిగింది. దేశంలోనే ఇప్పుడైతే ఇంటర్న్షిప్ను స్టార్ట్ చేశారు, కానీ మేము 20 సంవత్సరంలోనే ఇది స్టార్ట్ చేస్తామనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది, మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఇదే కాకుండా చాలా సంస్థలతో, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలతో నుంచి మేము అగ్రిమెంట్ సైన్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి ఆ పిల్లలకి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చేటట్లు, ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉండేటట్లు కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నిర్దేశించింది. వీటికి అన్నిటికీ కూడా ఎక్కడా కూడా విద్యార్థి మీద ఆర్థిక భారం లేకుండా అంతా గవర్నమెంటే అంతటిని ఓన్ చేసుకొని ఈ కార్యక్రమం చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో నుంచి ఆంధ్ర రాష్ట్రం అని చెప్పడానికి ఆ సంబంధిత మంత్రిగా నేను గర్వపడుతున్నాను. అదే అందులో భాగంగానే ఈ కెరీర్ టూల్ కిట్ కూడా దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రం కూడా చేయలే. మన రాష్ట్రమే ఈ కార్యక్రమాన్ని ముందుగా దీన్ని ఇనిషియేట్ చేసి అధికారులందరూ కూడా ఆలోచన చేసి ఇది చేస్తే నిజంగా మనస్ఫూర్తిగా ఈ అధికారులందరినీ కూడా మరి యాప్సీ మొత్తం సంవత్సరం వాళ్ళందరినీ పేరున మరి నేను అభినందిస్తున్నాను. దీన్ని విద్యార్థులందరూ రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా మరి నూతన సంవత్సరంలో ముఖ్యమంత్రి ప్రభుత్వం ఆలోచన చేసి ఇంకో ప్రోగ్రామ్ కూడా త్వరలోనే మరి లాంచ్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితా కొలిక్కి వచ్చింది. ఈ మేరకు 2వ జాబితాను విడుదల చేసింది. నియోజకవర్గ ఇన్ఛార్జీలపై వారం రోజులుగా సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేశారు. తాజాగా 27 మందితో 2వ జాబితాను వైసీపీ విడుదల చేసింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల 2వ జాబితా విడుదలైంది. 27 మందితో కూడిన జాబితాను వైసీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం రాత్రి విడుదల చేసింది. రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చించిన అనంతరం 2వ జాబితాను సీఎం జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. 175 స్థానాల్లో వైకాపా గెలుపే లక్ష్యంగా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్పులు చేర్పులు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎవరైతే ప్రజాసేవలో అంకితమై ఉన్నారో వారికి ఛాన్స్ ఇవ్వడంతో పాటు గెలుపునకు ఎక్కువగా అవకాశాలు ఉన్న
కొత్త, పాతవారిని అభ్యర్థులుగా ప్రకటించినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం జాబితాలో పేర్లు లేని వారికి సైతం పార్టీ విజయం సాధించిన తరువాత మరిన్ని అవకాశాలు కల్పిస్తామని బొత్స పేర్కొన్నారు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా చివరి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. ఇటీవల 11 స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్పు చేసిన వైసీపీ అధిష్టానం సుదీర్ఘ కసరత్తు అనంతరం తాజాగా మరో 27 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్పు చేసింది. పలు స్థానాల్లో ఎంపీలకు ఎమ్మెల్యేగా అభ్యర్థులుగా అవకాశం కల్పించింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల వారసులను బరిలోకి దింపింది. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అధికారులు, అర్చక స్వాములు 4 హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేశారు. ఇబ్రహీంపట్నం మండలం జూపుడి గ్రామం వద్ద పాక్షికంగా దెబ్బతిన్న ట్యాంకర్ వల్ల వాహన చోదకులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ట్యాంకర్లో నుంచి వెలువడుతున్న గ్యాస్ వల్ల కళ్ళు మండుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఆ గ్యాస్ బయటికి రాకుండా తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపుడి గ్రామం వద్ద గత రాత్రి సుమారు 2 గంటల సమయంలో కంచిచర్ల నుండి విజయవాడ వైపు వెళ్లు దారిలో జూపుడి పవన్ క్రషర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ట్యాంకర్ పాక్షికంగా దెబ్బతింది. ఈ సందర్భంగా పాక్షికంగా దెబ్బతిన్న ట్యాంకర్ ను పవన్ క్రషర్స్ వద్ద పక్కనే ఆపివేయడంతో దాని నుండి ఆవిరి రూపంలో లిక్విడ్ బయటకు వస్తూ రోడ్డు మొత్తం తడిచిపోయింది. ఆవిరి రూపంలో బయటకు వచ్చే లిక్విడ్ వలన ఆ ప్రాంతానికి వెళితేనే కళ్ళు మండిపోతూ భయభ్రాంతులకు గురిచేస్తుంది. కనీసం ఆ వాహనానికి సంబంధించిన వారెవరూ ఆ ప్రాంతంలో లేకపోవడంతో దాని లోపల ఉన్న లిక్విడ్ ఎటువంటి ప్రమాదాన్ని కలిగిస్తుందో అన్న ఆందోళనలో స్థానికులు ఉన్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఆ లిక్విడ్ ను బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహన చోదకులు కోరుతున్నారు.
వేలాది మంది అంగన్వాడీ వర్కర్లను ఆయాలను అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండిస్తుందని రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు వారి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయమని అడిగితే అరెస్టులు చేయడం గర్హనీయమన్నారు. 5వ తేదీలోగా డ్యూటీలోగా చేరకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం దుర్మార్గమన్నారు. న్యాయమైన వారి కోరికలు పరిష్కరించాలని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా కలెక్టరేట్ల బైఠాయింపులకి వస్తున్నటువంటి వేలాది మంది అంగన్వాడీ వర్కర్లను, ఆయాలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేసి నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. న్యాయమైనటువంటి వాళ్ళ కోరికలను పరీక్షించడానికి బదులుగా ఈరోజు నిర్బంధంగా అణిచేయాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వానికే బెడిసి కొడుతుందని చెప్పిన వాళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మేము తెలంగాణ మీద ఎక్కువ వేతనాలు ఇస్తామని ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అమలు జరపమని మాత్రం వాళ్ళు కోరుతున్నారు. దానికి బదులుగా ఈరోజు చర్చించి పరిష్కరించేదానికి అవకాశం ఉన్నా దాన్ని పక్కన పెట్టేసి మిమ్మల్ని 5వ తేదీలోగా డ్యూటీలు చేరకపోతే మిమ్మల్ని ఉద్యోగులను తొలగిస్తాము, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం చాలా దుర్మార్గము. ఈరోజు మీ చేతిలో అధికారం ఉందని చెప్పి వీళ్ళందరి మీద నిర్బంధించి వీళ్ళని ఉద్యోగాలను తొలగిస్తూ ఉంటే రేపొద్దున మీ ఉద్యోగాలు కూడా తొలగిస్తారు. అందుకని నారీ శక్తి ఇది, మహిళా శక్తి, లక్షలాది మంది దానికి ప్రజల మద్దతు ఉన్నది, తల్లుల మద్దతు ఉన్నది. న్యాయమైనటువంటి వాళ్ళ కోరికలకి మొత్తం యావత్ సమాజం మద్దతు తెలియజేస్తుంది, సానుభూతి తెలియజేస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాలి, వాళ్ళతో చర్చించి సమస్యను పరిష్కరించాలి, సమ్మెని నివారించాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో విజయవాడ నగరం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. 1-2 రోడ్లు మినహా నియోజకవర్గంలో కొత్తగా ఎక్కడ రోడ్లు వేయలేదన్నారు. విజయవాడలో రోడ్లు అభివృద్ధి చేసింది టీడీపీ ప్రభుత్వమే అని, పటమట పంటకాలు రోడ్డును తాను ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్ నిధులు మంజూరు చేయించి పనులు చేశామని గద్దె పేర్కొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 10వ డివిజన్ న్యూ పోస్టల్ కాలనీ 3వ రోడ్ ఏరియాలో పర్యటించారు. అనంతరం కాలనీ వాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం అంటే ఏమాత్రం గౌరవం లేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని విమర్శించారు. 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నామని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదన్నారు. విజయవాడలో వైసీపీ మినహా ఇతర పార్టీల బ్యానర్లు ఉండనీయటం లేదన్నారు. ప్రోటోకాల్ నిబంధనలు పాటించకుండా శంకుస్థాపనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 చిన్న రోడ్లు వేసి నాడు నేడు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారని విమర్శించారు. విజయవాడలో రోడ్లు అభివృద్ధి చేసింది టీడీపీ ప్రభుత్వమే అని అన్నారు. పటమట పంటకాలు రోడ్డును ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్ నిధులు మంజూరు చేయించి పనులు చేశామని పేర్కొన్నారు. అలాగే టవర్ లైన్ రోడ్డుకు సూత్రధారులం తామే అని వెల్లడించారు. వైసీపీ హయాంలో విజయవాడ అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. పనులు చూస్తూ ఉంటే విచిత్రం. ఎందుకంటే మేము కూడా 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాం. చాలామంది ముఖ్యమంత్రులు, మన పార్టీ ముఖ్యమంత్రులే కాకుండా రామారావు గారిని, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు కాకుండా ఇతర పార్టీల ముఖ్యమంత్రులు కూడా మనం చూసాం. మరి ఈ విధమైన అరాచకమైన పనులు ఇప్పుడు కూడా చూడలేం. వాళ్ళు ఊరంతా కూడా బ్యానర్ కడతారు. మన బ్యానర్ కడితే 2 గంటల్లో తీసేస్తారు. పక్కనే వాళ్ళ బ్యానర్ ఉంటే వాళ్ళు దాన్ని ముట్టుకోరు. మొత్తం ఎక్కడ చూసినా గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సిస్టమ్ ఉండేది. 2 రోజులు 3 రోజులు కార్యక్రమాలు 2-3 రోజులు నుంచి ఎవరైనా తీసేవాడు, తెలుగుదేశం పార్టీ అయినా ఎదురు పార్టీ. ఇప్పుడు అలాగా ఆ పార్టీ బ్యానర్లు మాత్రం ఉంటాయి, మిగతా ఏమి ఉండవు. ఇవాళ ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాల్లో ఇప్పుడు కార్పొరేటర్ ఉన్నారు, నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, పార్లమెంట్ సభ్యులుగా కేసీఆర్. దానికి ఎక్కడా కూడా పిలుపు రాదు. ఏదైనా కార్యక్రమాలు ఉంటే అసలు పిలవరు. ఆవిడ పిలవరు, ఎంపీ గారు. మనం బాధ్యతగా మనం వెళ్దాం, ఆ కార్యక్రమానికి వెళ్దాం, మనం కూడా చెప్పాలి అనుకుంటే ఇంటికి పోలీసులు వచ్చేస్తారు. వద్దండి అక్కడికి వెళ్తే గొడవలు చేయండి, రావద్దండి. రోజు చేసుకుని రోజు తగాద తప్ప మనకి దానిలో సాధించేవాడు. అంటే నిరంకుశత్వానికి ఉదాహరణ చెప్పడానికి ఈ పాయింట్లు చెప్తాం. మనకి వాళ్ళు
ఒక 2 రోడ్లు వేసి నాడు నేడు అని చెప్పి సోషల్ మీడియాలో ఉంటారు. అదే ఒక 2 రోడ్లు చిన్న రోడ్లు వేసి. కానీ మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఈ పంటకాలం రోడ్డు, లేకపోతే గురునానక్ రోడ్డు, లేకపోతే మహానాడు రోడ్డు, కొత్తగా కవర్ లైన్ రోడ్డు, ఇవన్నీ కూడా పంటకాలం రోడ్డు అనేది పుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. కోనేరు శ్రీధర్ గారు ఆయన చూపించిన మార్గం ద్వారా మీ అందరి యొక్క కోరిక మేరకు మొట్టమొదటి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటి నా నిధులు ఎక్కడ కూడా నిధులు ఉంటే నా నిధులతో ప్రారంభించి ఆ రోడ్డు యొక్క ఉపయోగాలు. విజయవాడ నగరానికి చెందిన పలువురు నాయకులు ఏపీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేశారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు జేటీ రామారావు, మాసాభత్తుల శ్రీనివాస్, డాక్టర్ వెస్లీ, డి శ్రీరాములు, ఎస్ మల్లేశ్వర్ రెడ్డి, మంగయ్య తదితరులు రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టుకు నిధులు తదితర సమస్యల పరిష్కారం అవుతాయని బీఆర్ఎస్ లో చేరామని చెప్పారు. ప్రస్తుతం పార్టీ అధిష్టానం అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. దళితులు, ముస్లింలకు తీవ్ర అవమానాలు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ముఖ్యంగా మేము ఈరోజు తెలియజేయాల్సింది ఏంటంటే భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖకి మేము రాజీనామాలు చేస్తున్నాము. మేమంతా అన్ని ప్రాంతాలుగా అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతి ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులం కూడా పూర్తిగా మేము రాజీనామాలు చేస్తున్నాము. మాకు ఎలాంటి సభ్యత్వం కానీ ఏమీ లేదు. కండువ వేసుకున్నాం. తెలంగాణ భవన్లో మేమంతా జాయిన్ అయ్యాం. ఏడాది పాటు ఈ రోజుతో కలిస్తే ఏడాది పాటు మేము గ్రామాల్లో, పట్టణాల్లో అనేక సమస్యల మీద మేము తిరిగాము, పనిచేసాము, పోరాటం చేశాము. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో తెలంగాణ సంబంధించి కేసీఆర్ గారు 17 మంది ఎంపీలను ఇస్తానన్నప్పటికీ కూడా ఇక్కడున్న వైసీపీ 23 ఎంపీలు ముందుకు రాని కారణంగా ప్రత్యేక హోదా రాలేదు. అందువల్ల ప్రత్యేక హోదా కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, రాయలసీమ వెనకబడతనం కానీ, ఉత్తరాంధ్ర వెనకబడతనం సంబంధించి పోరాటాలు చేస్తున్నాం. మేము మిలిటెంట్ పోరాటాలు చేశాము. 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో, కష్టాల్లో ఉంది కాబట్టి ఇక ఎంత మాత్రం కూడా పార్టీ అధ్యక్షుల వారేమో బంజారీస్ రోడ్ నెంబర్ 36లో ఉంటున్నారు కాబట్టి మాకు అందుబాటులో అధ్యక్షుల వారు ఉండడం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దిశ నిర్దేశం చేసే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇక గతి లేని పరిస్థితుల్లో మేము భారత రాష్ట్ర సమితి పార్టీకి మేమంతా రాజీనామా చేస్తున్నాము. ఇవాళ రాజీనామా కొంతమంది చాలా మటుకు చేసేస్తారు, మిగిలిన వాళ్ళలో మేము చేస్తున్నాము. నాతో పాటు మాసాభత్తుల శ్రీనివాస్ గారు, షేక్ బాషా గారు, అలాగే డాక్టర్ వెస్లీ గారు, అలాగే శ్రీరాములు గారు, మల్లేశ్వర రెడ్డి గారు, మంగయ్య గారు, వీళ్ళంతా అన్ని ప్రాంతాల నుంచి ఉన్నాము. నేను ఇవాళ కన్నా ఇప్పటికైనా నేను కోరుకునేది ఏంటంటే జాతీయ పార్టీ కదా అని మేము వచ్చాము, జాతీయ పార్టీ సమస్యలు తీరుస్తారు కదా అని మేము వస్తే తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ శాఖను నిర్లక్ష్యం చేయడం కారణంగా మేము నష్టపోయాం. కాబట్టి భారత రాష్ట్ర సమితి పార్టీకి ఒక నమస్కారం, ఒక దండం. తల్లి లాంటి పార్టీ తప్పు కాదు, తల్లి లాంటి పార్టీ జాతీయ పార్టీ, నేషనల్ పార్టీ. మేము పార్టీని ఎంత మాత్రం మేము తప్పు పట్టట్లేదు. ఇక్కడ కోఆర్డినేషన్ చేయలేకపోయిన వ్యక్తికి, తెలంగాణ ఉన్న వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఇక్కడ ఎవరు బాధ్యులు లేరు కాబట్టి పార్టీని ముందుకు నడిపించలేక మేమంతా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగా సంస్థ స్థాపించి 10 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ నెల 4వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మాదిగల సామాజిక న్యాయ మహాసభ నిర్వహిస్తున్నట్లు సంస్థ జాతీయ అధ్యక్షుడు గెడ్డం బాపిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విచ్చేస్తున్నారని తెలిపారు. కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ జాతీయ అధ్యక్షుడు గడ్డం బాపిరాజ్ మాట్లాడారు. మాదిగల అభ్యున్నతికి కృషి చేస్తున్న తమ సంస్థ ఏజెన్సీలో మాదిగల స్థితిగతులు, చట్టసభల్లో సమాన అవకాశాలపై గ్రామ స్థాయిలో కార్యశాలలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహాసభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొంటారని వివరించారు. సమావేశంలో సంస్థ సభ్యులు మట్టా విద్యార్థి, ఎం నవీన్ దాస్, పి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ 10 సంవత్సరాలు స్థాపించి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దశాబ్ది మహోత్సవాలను విజయవాడ కేంద్రంగా రేపు జనవరి 4వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం 4 గంటలకు ఈ మహాసభను జరుపుతున్నాము. ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లో జరిగిన మాదిగల యొక్క సంక్షేమం, అభివృద్ధి మీద చర్చ, భవిష్యత్తులో మాదిగలకు చట్టసభల్లో సమాన అవకాశాలు, వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తిని బట్టి, అలాగే 75 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల నుంచి ఏజెన్సీలో రంపచోడవరం ఏజెన్సీ కానీ, చింతపల్లి ఏజెన్సీ కానీ, చింతూరు ఏజెన్సీని కానీ, ఆ ఏజెన్సీలో ఉన్న
మాదిగలకు ఎటువంటి ప్రాథమిక హక్కులు లేకుండా కేవలం ఓటు హక్కు ఇచ్చే ప్రయత్నం ఉంది. అందువలన ఏజెన్సీ మాదిగలో ఉన్న వాళ్ళకి తక్షణమే అక్కడ నివాస గృహాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున మేము ప్రధానమైన డిమాండ్ పెడుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎంపీ జె శాంత. 2009 ఎన్నికల్లో బీజేపీ తరపున బళ్ళారి ఎంపీగా గెలిచిన శాంతకు వైసీపీ కండువ కప్పిన సీఎం జగన్. అసెంబ్లీ లోక్సభ స్థానాల ఇన్ఛార్జీల రెండో జాబితా విడుదల చేసిన వైసీపీ. ఇటీవల 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు. తాజాగా 27 మందితో రెండో జాబితా విడుదల. పలువురు సిట్టింగ్లకు తప్పని స్థానచలనం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభించిన భవానీ దీక్ష విరమణలు. 5 రోజుల పాటు కొనసాగనున్న విరమణలు. 4 హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేసిన ఆలయ అధికారులు, అర్చక స్వాములు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.